ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఓకేనమ్మా. లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి. లెఫ్ట్ సైడ్ ఎవరు ఈజీగా ఉంటారు? ఎల్ ఒకటే అవుతుంది కాబట్టి ఎల్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ అవతల పోతే ప్లస్, ప్లస్ అవతల పోతే మైనస్ అండర్లైన్ చేసి పెట్టాలా. ఇక్కడికి వచ్చి 7 ఆగిపోయింది. ఎవరి దగ్గర ఆగిపోయినా? ఎల్ అంటే ఎల్ కాదు, 5m మైనస్ 3n హోల్ స్క్వేర్ ప్లస్ మర్యాద అట్లే రాసేసాను. ఇప్పుడు 7ని మల్టిప్లై చేస్తే పైన స్క్వేర్ థర్డ్ పని కొడుతుంది కాబట్టి మల్టిప్లై చేయకుండా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 5కి స్క్వేర్ వేస్తే 25m స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 9n స్క్వేర్ మైనస్ 2ab. అప్పుడు 2 చూడు, 2 5 10, 10 3 30m ప్లస్ మర్యాద ఎట్లుందో అట్లా రాసుకోండి. ఇప్పుడు 7 5 35, 7 2 14 అప్పుడు ఒక 3 17, 7 9 63, 7 3 21 0 మర్యాద. ఇప్పుడు పోటీ పడింది ఎవరెవరికి? ఎమ్కు ఎమ్కు. ఎవరు ఫస్ట్ అంటే ఏబిసిడి ప్రకారం చెప్పుకున్నాం. ఏబిసిడి ఐజేకే ఎల్ ఎం ఎన్. ఫస్ట్ ఎమ్ ఫస్ట్ వస్తుంది కాబట్టి 175 ఒక 5 180m స్క్వేర్. లాస్ట్కి వచ్చేసి గ్యాప్ ఇచ్చి 63 మైనస్ 3 ఎంత 60n స్క్వేర్. ఇంకా మధ్యలో ఎవరు మిగిలినమ్మా? మైనస్ 210mn. ఒక స్టైల్ మెథడ్. ఏంది ఆ స్టైల్ మెథడ్? 0 0 0 కట్ చేసి లైట్గా. నెక్స్ట్ కామన్ తీయాలి. ఎంత తీయాలి? 3 టేబుల్ 3 6 3 7 3 2 ఈ విధంగా వస్తే ఏమో చేస్తారు. ఇక్కడ 6 2 12n స్క్వేర్. 12 ఫ్యాక్టర్స్ 4 3 చిన్న కరెక్షన్ మైనస్ అక్కడ తగ్గాను ఇక్కడ తగ్గాను. మైనస్ ఎందుకు పెట్టినావయ్యా అంటే మనకు మిడిల్ ఏముందిమ్మా? మైనస్. ఓకేనా? వెంటనే చెప్పేయచ్చుమా ఎం ఈజ్ ఈక్వల్స్ టు స్టార్టింగ్లో ఇంత ముందు లెక్కలో ఎల్ ఉన్నది కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు అన్నా. ఇప్పుడు ఎం ఈజ్ ఈక్వల్స్ టు -4 అని ఆగబోతే -3 అని ఆగబోతే ప్లస్ 3n భయి అన్నా. ఎందుకు స్టార్టింగ్లో 6 ఉంది కదమ్మా కాబట్టి భయి అప్పుడు m is equals to 2తో క్యాన్సిల్. 2 2s 2 3s. సేమ్ ఇక్కడ కూడా అంతేమ్మా. సో 3 1s 3 2s. రైట్. కేస్ 1 కేస్ 2 స్టార్ట్ చేసేయాలా. కేస్ 1 కేస్ 2 ఇది చాలా ఈజీ అన్నమాట. కేస్ 1 కేస్ 2 ఈ వాల్యూ తెప్పించడమే మనం ప్రాక్టీస్ చేయాలి. కేస్ 1 ఏంటి చిన్న? m is equals to 2n/3. ఎదురుగా m is equals to n/3. లెఫ్ట్ రైట్ రాస్తా అంటే క్లియర్గా ఉంటుంది. మన తర్వాత అంతే. ఈ డైలాగ్ అద్దద్ద అనేది ఎక్కడ రాదు. ఎల్ఎంఎన్ లెక్కలకు మాత్రమే వాడతాం. అది కూడా కేస్ 1 కేస్ 2. ఆవేశంగా 5 రాసేసి ఆగిపోయినా. ఎందుకు ఆగిపోయినా? అంటే m 2n/3 మైనస్ 3n. ఇక్కడ ఎల్సిఎం నేర్చుకోవాలి. ఇట్టుకుంటే ఇస్తాను 5 3 15 అనేసి తప్పు. ఓకేనా? 3 3 కొంచెం గుట్ట ఎక్కదు. మరి పైన ఎవరున్నారు? 5 2 5 2s 10. ఇక్కడ గుట్ట ఎక్కును. 3 3s 9n. L is equals to 10లో 9 పోతే ఎంతమ్మా? కొంటున్నా డైలాగ్. L అంటే L కాదు n/3. M అంటే M కాదు n/3. N అంటే ఇక్కడ ఒక స్టెప్
తీసుకున్నామంటే తీసుకున్నాం. అండ్ క్యాన్సిల్ చేయాలి. ఎవరు మిగిలారు? 1/3 ఇక్కడ, 2/3 ఇక్కడ. ఇప్పుడు రేషియో అన్నప్పుడు మళ్ళీ ఇలా బయలు ఉండదు. అందుకని గుట్ట ఎక్కదు, గుట్ట ఎక్కదు, ఇక్కడ గుట్ట ఎక్కదు. ఇక్కడ బయలు ఉంది కాబట్టి గుట్ట ఎక్కదు 1. ఇక్కడ కూడా బయలు ఉంది కాబట్టి గుట్ట ఎక్కదు 2. ఇక్కడ బయలు లేదు కాబట్టి గుట్ట ఎక్కదు 3 1 వేస్తాం. దాని పేరే డైరెక్షన్ కొసైన్స్. DCS ఆఫ్ కేస్ 1 1/√40, 2/√40, 3/√40. ఇక్కడ ఉన్న వాల్యూస్ కి బై లెఫ్ట్ సైడ్ ఈజ్ ఓవర్, రైట్ సైడ్ వచ్చేద్దాం. ఆవేశంగా వచ్చి 5 రాసి ఆగిపోయింది. ఎవరి దగ్గర ఆగిపోయింది? -3n ప్రపంచమంతా LCM కొట్టుకొని వచ్చా ఎక్కదు. మరి 5n అంటే ఎంత? 5n. గుట్ట ఎక్కితే 2 3s 6n. ఎంత అవుతుందమ్మా? 5 లో 6 పోతే -n/2. గుడ్ డైలాగ్. కేస్ 2 దీని పేరే DCS ఆఫ్ కేస్ 2 -1